హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. సో ఈ వీడియోలో మీకు నేను ఒక ఇంట్రెస్టింగ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే షేర్ చేయబోతున్నాను. గుడ్ న్యూస్ ఏంటంటే ఈ జాబ్స్కి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తోనే అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఎర్లీగా కెరీర్లో సెటిల్ అవ్వాలి అనుకుంటే ఈ జాబ్ నోటిఫికేషన్పై ఒక లిక్ అయితే వేయండి. అండ్ ఆల్సో ఇవి పర్మనెంట్ పోస్టులు కూడా, ఆ విషయం కూడా గుర్తుంచుకొని నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది క్లియర్గా తెలుసుకోండి. రెగ్యులర్గా మీరు ఆర్ఆర్బీ అండ్ ఎస్ఎస్సి జాబ్స్ మీద ఇంట్రెస్ట్ అయితే చూపిస్తే ఓన్లీ ఆ నోటిఫికేషన్స్కే కాకుండా రిమైనింగ్ గవర్నమెంట్ సెక్టర్ జాబ్స్ మీద కూడా ఇంట్రెస్ట్ అయితే చూపించండి. ఎందుకంటే మనకి ఆ నోటిఫికేషన్లో వేకెన్సీస్ తక్కువ ఉంటాయి, బట్ కాంపిటీషన్ అనేది చూసుకుంటే ల్యాక్స్లో ఉంటుంది. సో అక్కడ మీరు ఏం చేయాలంటే ఆ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ కూడా ఇటువంటి జాబ్స్కి ట్రై అయితే చేస్తే మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీ కెరీర్లో సెటిల్ అవ్వడానికి ఒక మంచి జాబ్ గెట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి స్టేట్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్స్ లాగా సిలబస్ అనేది జాబ్ నోటిఫికేషన్కి వేరీ అవుతూ ఉంటుంది. బట్ సెంట్రల్ గవర్నమెంట్లో మనకి మోస్ట్ ప్రాబబ్లీ ఒకే టైప్ ఆఫ్ సిలబస్తో డిఫరెంట్ జాబ్స్ని గెట్ చేసే అవకాశం ఉంది. సో దీన్ని ఒక అడ్వాంటేజ్గా యూటిలైజ్ అయితే చేసుకుని ఓన్లీ ఆర్ఆర్బీ అండ్ ఎస్ఎస్సి జాబ్స్మే కాకుండా రిమైనింగ్ జాబ్స్ని కూడా గెట్ చేయడానికి ట్రై అయితే చేయండి. సో ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ని స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలుసుకుందాం. డీటెయిల్స్లోకి వెళ్ళబోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. నా ఎక్స్ప్లెనేషన్ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయడంతో పాటు ఇన్ఫర్మేషన్ వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే రిక్రూట్మెంట్పై వీడియోని ఫస్ట్ ఆఫ్ ఆల్ పూర్తిగా చూడండి. తర్వాత మీ డౌట్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే వాటిని ఖచ్చితంగా నేను క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇక వివరాల్లోకి అయితే మనం వెళ్దాం. ఒకసారి మనం వివరాల్లోకి వెళ్తే ఈ నోటిఫికేషన్ మనకి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ నేను అండర్లైన్ చేశాను చూడండి. నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయిందంటే మనకి అఫీషియల్లీ సెప్టెంబర్ 18వ తారీఖున ఆన్లైన్లో రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్లో మనకి రెగ్యులర్ బేసిక్ మీద జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ని రిక్రూట్ అయితే చేస్తాకే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ వివరాలను చూడొచ్చు. అండ్ ఆల్సో గుడ్ న్యూస్ ఏంటంటే ఈ రిక్రూట్మెంట్లో టోటల్లీ 29 వేకెన్సీస్ ఉన్నాయి. అయితే 29 వేకెన్సీస్ అని చెప్పి మీరు అయితే అనొచ్చు. రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో చెప్పుకోవడానికి మనకి ఇంటర్ క్వాలిఫికేషన్తో అప్లై అయితే చేసే విధంగా 445 పోస్టులు అయితే ఉన్నాయి. బట్ ఎస్పెషల్లీ మన సికింద్రాబాద్ జోన్కి చూసుకుంటే కేవలం 89 పోస్టులు మాత్రం ఉన్నాయి. బట్ కాంపిటీషన్ ల్యాక్స్లో ఉంటుంది. బట్ ఇటువంటి జాబ్స్కి కాంపిటీషన్ కాస్త తక్కువగా ఉంటుంది. అండ్ ఆల్సో మోస్ట్ ప్రాబబ్లీ మనకి జరిగే ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే ఈ జాబ్స్కి ఏం ట్రై చేస్తాంలే అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తాం. సో అందువల్ల ఇటువంటి రిక్రూట్మెంట్స్కి ఎక్కువగా ఇండియన్ నార్త్ సైడ్ వాళ్ళు గెట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మనం కూడా ట్రై అయితే చేస్తే జాబ్ అయితే గెట్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఇక ఇప్పుడు మనం ఈ జూనియర్ అసిస్టెంట్కి సెలెక్ట్ అయితే వచ్చిన శాలరీ వివరాలు చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 2 ప్రకారం శాలరీ పే చేస్తుందని చెప్పారు. లెవెల్ 2 ప్రకారం శాలరీ ఎంత అంటే మనకి విత్ ఆల్ అలవెన్సెస్ 35,000 రూపీస్ వరకు శాలరీ వస్తుంది. వేకెన్సీస్ 29 ఉన్నాయన్నాను కదా, వీటిని కమ్యూనిటీ వైజ్ డివైడ్ అయితే చేశారు. అందులో మనకి అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి 9 పోస్టులు ఉంటాయి. ఎస్సీ కేటగిరీకి సంబంధించి 4 పోస్టులు, ఎస్టీ కేటగిరీకి సంబంధించి 2 పోస్టులు, ఓబీసీ కేటగిరీకి సంబంధించి 8 పోస్టులు, ఫైనల్లీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి సంబంధించి 3 అండ్ ఆల్సో పర్సన్ విత్ డిజేబిలిటీకి సంబంధించి 3 పోస్టులు అని చెప్పి ఏవైతే ఈ 29 వేకెన్సీస్ ఉన్నాయో వాటిని ఈ విధంగా కమ్యూనిటీ వైజ్ డివైడ్ అయితే చేశారు. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ జాబ్స్కి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనం ఆన్లైన్లోనే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి అక్టోబర్ 9వ తారీఖు అని చెప్పేసి ముందుగానే మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ మీరు డేట్ని క్లియర్గా చూడొచ్చు, అండర్లైన్ అయితే చేశాను. ఇక్కడ మీకు వివరాలన్నీ కూడా క్లియర్గా అయితే కనబడతాయి. ఇక నెక్స్ట్ ఈ జాబ్కి అప్లై చేయడానికి ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి అనే దాని గురించి చూద్దాం. ఆల్రెడీ మీకు నోటిఫికేషన్ స్టార్టింగ్లోనే చెప్పేశాను ఇంటర్మీడియట్తో ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి. ఆ డీటెయిల్స్ ఇప్పుడు మీకు మళ్ళీ షేర్ చేయబోతున్నాను. పోస్ట్ నేమ్ చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్, సేమ్ ప్రీవియస్లీ మనం మాట్లాడుకున్నట్లు శాలరీ లెవెల్ 2 అండ్ ఆల్సో ఈ జాబ్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రియల్ కేటగిరీలో గ్రూప్ సి కేటగిరీలోకి రావడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ చూసుకుంటే అప్ టు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ 27 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. మినిమం ఏజ్ చూసుకుంటే మనకి 18 ఇయర్స్. ఫ్రెండ్స్, ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం వీటికి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. ఆ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి చూసుకున్నట్లయితే ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్లో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకి 3 ఇయర్స్, పర్సన్ విత్ డిజేబిలిటీ ఉన్నట్లయితే 10 ఇయర్స్, పర్సన్ విత్ డిజేబిలిటీ ప్లస్ ఓబీసీ అయి ఉంటే 13 ఇయర్స్, పర్సన్ విత్ డిజేబిలిటీ ప్లస్ ఎస్సీ ఎస్టీ అయి ఉంటే 15 ఇయర్స్ అని చెప్పేసి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ వివరాలను ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి ఇంటర్మీడియట్ లేదా ఇంటర్మీడియట్ ఈక్వల్ క్వాలిఫికేషన్ అప్లై అయితే చేయొచ్చు అని చెప్పారు. ఇంటర్మీడియట్ ఈక్వల్ క్వాలిఫికేషన్ అంటే మీరు డిప్లొమాతో కూడా ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. డిప్లొమాలో స్పెసిఫిక్గా ఈ బ్రాంచ్ వాళ్ళు అప్లై చేయాలి, ఇంటర్మీడియట్లో స్పెసిఫిక్గా ఈ గ్రూప్ వాళ్ళే అప్లై చేయాలనే రెస్ట్రిక్షన్స్లో మీరు ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ అయినా అప్లై చేయొచ్చు. అండ్ ఆల్సో డిప్లొమాలో ఏ బ్రాంచ్ అయినా సరే ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. అండ్ ఆల్సో ఇంకొక పాయింట్ ఏంటంటే ఇవి మనకి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన జాబ్స్ కాబట్టి వీటికి టైపింగ్ అయితే వచ్చి ఉండాలన్నారు. ఆ టైపింగ్ చూసుకున్నట్లయితే
35 వర్డ్స్ పర్ మినిట్ ఇది ఇంగ్లీష్ లేదా 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీలో మనం టైప్ చేయాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ క్లియర్గా అయితే చూడొచ్చు. మీరు స్పెసిఫిక్గా ఏ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్లో టైప్ చేయాలి, 2 లాంగ్వేజ్లో టైప్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో ఇక్కడ మీకు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. మనకి ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్లో ఎవరైతే అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కేటగిరీ ఉంటారో వాళ్ళు 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు పే చేయాలి. రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ అండ్ పర్సన్ విత్ డిజేబిలిటీ అండ్ ఆల్సో ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయకుండా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. ఇవైతే మనకి అప్లికేషన్ ఫీజుకి సంబంధించినటువంటి వివరాలు అని చెప్పి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. సో ఇక ఇప్పుడు మనం ఏదైతే సెలక్షన్ ప్రాసెస్ ఉందో ఆ సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్ని తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనం ఈ జాబ్ నోటిఫికేషన్లో ఈ జాబ్స్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటే ఏదైతే ఇవి రిటర్న్ టెస్ట్ ప్రాసెస్ ఉందో ఇవన్నీ కూడా ఏవైతే మనకి యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ ఉందో దానికి సంబంధించినటువంటి రూల్స్ ప్రకారం అప్లికేబుల్ అవుతాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అయితే ఈ రూల్స్కి సంబంధించిన వివరాలు ఏవి కూడా నోటిఫికేషన్ అయితే ఇవ్వలేదు. బట్ మనకి అడిషనల్గా దీనికి సంబంధించిన ఒక అటాచ్డ్ డాక్యుమెంట్ అనేది ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది. ఆ అటాచ్డ్ డాక్యుమెంట్ని బేస్ చేసుకుని మనకి ఈ జాబ్స్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు స్టెప్ బై స్టెప్ తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, మనం అటాచ్డ్ డాక్యుమెంట్ని అయితే ఓపెన్ చేసేసాం. దీనిలో భాగంగా మనకి ఈ జూనియర్ అసిస్టెంట్ జాబ్కి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందనే రూల్స్ని క్లియర్గా చెక్ చేసినట్లయితే ఫ్రెండ్స్, ఈ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ని చూసుకుంటే మనకి రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది. రిటర్న్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. రిటర్న్ టెస్ట్ గురించి క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే రిటర్న్ టెస్ట్లో మనకి పేపర్ 1 అండ్ పేపర్ 2 అని చెప్పేసి 2 పేపర్స్ అయితే ఉంటాయని చెప్పారు. ఇందులో మనకి పేపర్ 1 ఏదైతే ఉందో ఇది మల్టిపుల్ చాయిస్ బేస్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్తో ఉంటుంది. పేపర్ 2 చూసుకుంటే మనకి ఎస్ఏ అండ్ కాంప్రహెన్సివ్ టెస్ట్కి సంబంధించిన డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. పేపర్ 1కి సంబంధించి మనకి 3 అవర్స్ టైం అయితే ఇస్తారు. పేపర్ 2కి సంబంధించి 1.5 అవర్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. పేపర్ 1లో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే 200 క్వశ్చన్స్ అండ్ 200 మార్క్స్, అంటే ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ని క్యారీ చేస్తుంది. ఇక పేపర్ 2లో చూసుకుంటే మనకి 2 క్వశ్చన్స్ ఉంటే 100 మార్క్స్ అయితే ఉంటాయని చెప్పి మెన్షన్ చేశారు. ఓవరాల్గా ఈ రిటర్న్ టెస్ట్ చూసుకుంటే 300 మార్క్స్కి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎగ్జామ్ చూసుకున్నట్లయితే మనకి బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో ఎగ్జామ్ పేపర్ ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. 12th క్లాస్ పాస్ విత్ 50% మార్క్స్, ఆర్ట్స్ ఆర్ కామర్స్, సైన్స్ ఇలా ఏ బ్యాక్ డ్రాప్ నుంచి అయినా అప్లై చేయొచ్చు. అంటే మీరు ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేసిన, బైపీసీ చేసిన, సిఈసీ, హెచ్ఈసీ, ఎంఎస్సీ ఇలా ఏ గ్రూప్ అయినా సరే జాబ్స్కి అప్లై చేయొచ్చు. అండ్ ఆల్సో ఇవి అసిస్టెంట్ కేటగిరీకి సంబంధించినటువంటి జాబ్స్ కాబట్టి వీటికి టైపింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ అని మెన్షన్ చేశారు. ఆ టైపింగ్ స్పీడ్స్ అనేవి చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో మీరు టైప్ చేయాలనుకుంటే 35 వర్డ్స్ పర్ మినిట్ స్పీడ్లో టైప్ చేయాలి, లేదా హిందీ అనుకుంటే 30 వర్డ్స్ పర్ మినిట్ స్పీడ్లో టైప్ చేయాలని చెప్పి మెన్షన్ చేశారు. సో ఇవైతే మనకి ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్. అయితే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలి, అప్లికేషన్ ఫీజు ఏంటి, ఇటువంటి డౌట్స్ కూడా మీ మైండ్లో ఉంటాయి కదా. ఇప్పుడు ఆ డౌట్స్కి సంబంధించిన ఒక క్లారిఫికేషన్ చెప్తాను చూడండి. ఈ జాబ్స్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్లో రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది, తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది, అది కూడా టైపింగ్ సంబంధించి. ఈ రెండింటిని ఎవరైతే మెరిట్ వైజ్ క్వాలిఫై అవుతారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక అప్లికేషన్ ఫీజు అంటారా, ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండానే ఈ జాబ్స్కి ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్లీ మనకి ఆఫ్లైన్లో ఉంటుంది. ఈ నోటిఫికేషన్ అటాచ్డ్తో పాటు మనకి ఒక అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది, అప్లికేషన్ ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు అప్లికేషన్ ఫార్మాట్ని క్లియర్గా అయితే అబ్జర్వ్ చేసుకోవచ్చు. వీడియో కింద డిస్క్రిప్షన్లో ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి చూసుకుంటే మీకు ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్కి సంబంధించిన లింక్ అండ్ అప్లికేషన్ ఫామ్కి సంబంధించిన లింక్ ఇస్తాను. అక్కడ క్లిక్ చేసి మీరు అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి సబ్మిట్ చేయొచ్చు. అడ్రస్ కూడా మీకు నేను పిన్ చేస్తాను సపరేట్గా. అండ్ ఆల్సో మన ఛానల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్లో కూడా డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేస్తాను. మీరు ఈ నోటిఫికేషన్ అప్లై అయితే చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై అయితే చేయండి. అండ్ ఆల్సో మీకు ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ జాబ్స్కి అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా హాల్ టికెట్స్ అండ్ అడ్మిట్ కార్డ్స్ రావు. ఎవరైతే అప్లై చేసిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళలో కొంతమందిని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకుని ఆ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి మాత్రమే కాల్ లెటర్స్ లాంటివి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ మీకు కాల్ లెటర్ అనేది వస్తే ఆల్మోస్ట్ ఆల్ జాబ్ గెట్ చేయడానికి మీరు ఒక 50% ముందుకైతే వచ్చేసినట్లే. అక్కడ మీరు జస్ట్ ఒక మంచి పర్ఫార్మెన్స్ అనేది ఎగ్జామ్లో కానీ స్కిల్ టెస్ట్లో కానీ ఇస్తే మీరు ఈజీగా ఈ జాబ్ అనేది గెట్ చేయొచ్చు. నోటిఫికేషన్లో వేకెన్సీస్ తక్కువ ఉన్నాయని చెప్పి మీరైతే ఫీల్ అవ్వద్దు. సో రెగ్యులర్గా ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ అండ్ ఎస్ఎస్సీ జాబ్స్కి ట్రై చేయడంతో పాటు ఇటువంటి వాటికి కూడా ఒక లుక్ అయితే వేస్తే ఒక మంచి జాబ్ గెట్ చేసే అవకాశం మీకైతే వస్తుంది. దట్టు ఈ జాబ్కి అప్లై చేయడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా ఒక 50% షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్సే కాబట్టి మీరు కాంపిటీషన్ లెస్ దాంతో ఈజీగా జాబ్ గెట్ చేసే అవకాశం ఉంది. సో ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ ఉంటే ఒక లుక్ అయితే వేయండి.
ఇంట్రెస్ట్ లేదనుకోండి మీ ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఎండ్ ఆఫ్ ది డే ఈ వీడియోని వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను క్లియర్ అయితే చేస్తాను. ఫైనల్లీ ఇంకొక చిన్న రిక్వెస్ట్, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయడం కన్నా మాత్రం వీడియోని స్కిప్ చేయకండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి.